మామ బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ ఎలిమినేషన్ టేస్టీ తేజ అయితే అవడం జరిగింది. ఇలాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో సజెషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తేజ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? అన్ఫేర్ అయినా ఫేర్ అయినా మీరు ఏమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అబ్బా టేస్టీ తేజ వచ్చినప్పటి నుండి నెగిటివ్లోనే ఉన్నాడు. ఎందుకంటే టేస్టీ తేజ వచ్చిన నైని పావని అనుకుంటా, నైని పావని ఏడ్చింది. ఫస్ట్ సీజన్లో ఎలిమినేట్ అయింది కదా, సీజన్ 8లో ఫస్ట్ ఎలిమినేషన్ తన అయింది అనమాట. ఇప్పుడు దాని గురించి డిస్కస్ వచ్చి తను ఏదో చిన్న మాట అంటే అప్పుడు తను ఏడ్చింది. అప్పటి నుండి స్టార్ట్ అయింది టేస్టీ తేజ పత్రం. బాగానే లాక్కొచ్చాడు, బండి బాగానే లాక్కొచ్చాడు, ఇంక ఎలిమినేట్ అయిపోతాడు రా బాబు అనే టయానికి ఫ్యామిలీ వీక్ పడిందబ్బా టేస్టీ తేజకి అయితే కనుక ఫ్యామిలీ వీక్ పడిందో లేదో తన గ్రాఫ్ అనేది ఎలిమినేట్ అవ్వాల్సిన నోడు ఆ వారం రోజులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ మదర్ సెంటిమెంట్ కొట్టాడు. ఆ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలని తన కోరిక. నాగార్జున గారికి కూడా చాలాసార్లు చెప్పారు. తన కోరిక అయితే నెరవేరింది. బిగ్ బాస్ సీజన్ 8 నుండి అయితే కనుక తన అంటే గేమ్స్ ఆడినప్పుడు కానీ చాలా అవకాశాలు అయితే వచ్చినాయి. ఈ 4 రోజులు జరిగిన టాస్కుల్లో అవకాశం బాగా వచ్చింది, కానీ అయినా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. మన టేస్టీ తేజ ఓడిపోవడం జరిగింది, ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే తన స్పీడ్గా ఆడలేడు, తను ఫిజికల్గా అంటే కొంచెం కొన్ని చోట్ల అయితే అతి ఎక్కువ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి. అంతెందుకు నిన్న గౌతమ్ ఓదార్చడానికి వెళ్ళినప్పుడు కూడా గౌతమ్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అక్కడ మన టేస్టీ తేజ అక్కడ కూడా తేలిపోయింది. అలాగా ప్రతి విషయంలోనూ బ్యాడ్ లక్ కిందనే వచ్చింది. ఈ సీజన్ అంతా అలాగే నడిచింది. పోయినసారి 64 రోజులు 65 రోజులు ఉండి ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి మాత్రం 53 రోజులకో 52 రోజులకో కంటెంట్ ఇచ్చి ఎలిమినేట్ అయితే అవడం జరిగింది. ఎలిమినేట్ అయినప్పుడు కూడా టేస్టీ తేజకి అయితే కనుక అంత బాధ లేదని చెప్పి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే తన కోరిక తన మదర్ని అయితే హౌస్లోకి తీసుకురావాలని తన కోరిక అయితే నెరవేరింది కాబట్టి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దీని మీద తేజ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 8లో ఫేర్గా జరిగిందా అన్ఫేర్గా జరిగిందా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సింపుల్గా తక్కువ రేయటం బెటర్ అబ్బా వీడియోని, ఓకేనా? నాకు అలాగే అనిపించింది. లైక్ చేసి అవతల పడండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫర్ షో.